ప్రభుత్వం మాకు అడ్డుకొట్టేస్తుంది, ప్రజల్లోకి వెళ్తాం. 5 సంవత్సరాలు ఎప్పుడైనా వెళ్ళావా? ప్రజల ముఖం నీకు తెలుసా? 5 సంవత్సరాలు ఒక్క రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక సమస్య మీద వెళ్ళావా? మేము అందరం నెత్తుకొట్టుకున్నాం, రండి ముఖ్యమంత్రి గారు బయటికి రండి, ప్రజల సమస్యలు వినండి అంటే 5 సంవత్సరాలు రాలేదు. పదవి పోయేసరికి పార్టీ పూర్తిగా జెండా పీకేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నీ పార్టీని నిలబెట్టుకోవడానికి, నీ పార్టీ ఉనికి చాటుకోవడానికి రైతుల పేరు చెప్పి ఈ రకంగా చేస్తున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెర్మిషన్ అయితే ఇస్తాం, కానీ నువ్వు ఇష్టానుసారంగా తెచ్చి, మొన్నైతే పొగాకు పలకరించడానికి వెళ్ళి మొత్తం పొగాకు బేళ్లన్నీ మట్టించారు. ఎంత నీచం అంటే, గుంటూరు మిర్చి ఆట పలకరించడానికి వెళ్ళి మిర్చి బస్తాలన్నీ దొంగలాడికి వెళ్ళిపోయారు. పేరుది, వ్యవహారం ఈ రకంగా నడుపుతున్నారు. అందుకే విఘ్నులైన ప్రజలు, ఐఎమ్ హ్యాపీ, ప్రజలు ఆనందంగా ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు, మాకు ఇబ్బంది ఉందండి, మాకు సమస్య ఉందండి, నష్టం వచ్చిందండి. అయినా సరే కనీసం ఈ మాత్రం సహకారం మీరు చేయకపోతే, మీరు పొగాకు కొనకపోతే మా జీవితాలే పోయే, ఎంతమంది చనిపోదాం మాకు తెలియదు. మీరు పొగాకు కొన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అని తెలియకుండా. ఈ రోజు మామిడి ధర తగ్గిపోయింది, మేము అడగకముందే 4 రూపాయలు ఇచ్చారు, కోకోకి ఇచ్చారు. సమస్యలు వస్తున్నా పరిష్కరిస్తున్నారని ప్రజలు ఆనందంగా ఉంటే ఒక్కడైనా రైతు ఉంటాడు. రేపు మీరు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఒక ఫోటో తీసుకోండి, అందులో మీరు చూడండి, కరుడు గట్టినటువంటి వాళ్ళు ఉంటారు తప్ప ఒక్కటి రైతు. ఆ పేరు చెప్పి ఈ రకంగా దాడి చేస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. చిత్తూరు జిల్లా రైతులారా, తిరగబడండి అంటే కొట్టమని కాదు, అడగండి. ప్రభుత్వం ఇంత మంచి పని చేస్తుంటే కావాలని ఎందుకు ఇలాగ చేస్తున్నారని మీరు ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యానికే నష్టం జరుగుతుంది. పనిచేసిన ప్రభుత్వమే ఇంకా పనిచేసి ఇంకా సాయం చేయాలంటే ఇబ్బంది పడుతుంది. ప్రజల్లో చైతన్యం రావాలి. అందుకే ప్రజలకు చైతన్యం రావడానికే మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సాయంత్రం మంత్రి గారికి కలిసి మాకు ఆ విధంగా సాయం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులున్నా మీరు ఇచ్చింది మాకు కొంత సాయం అవుతుందని చెప్పడానికి వచ్చాం.